కడప నుంచి 11వ రోజు సమ్మె ప్రారంభమైందండి. ఇప్పటికి ఇది 11వ రోజు. ఫేజ్ 3 వచ్చేసి 4వ రోజు. గవర్నమెంట్ నుంచి మాకు ఇప్పటిదాకా 11 రోజుల వరకు ఎటువంటి స్పందన అయితే రాలేదు. నిన్న రాత్రి హెల్త్ సెక్రటరీ దగ్గర నుంచి ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ అయింది. 3% వచ్చేసి పీజీ డాక్టర్లకు, ఎస్ఎస్ డాక్టర్లకు, అదేవిధంగా 5% వచ్చేసి ఇంటర్న్ డాక్టర్లకు ఇస్తామని చెప్పేసి, దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి 3% యాన్యువల్ ఇంక్రిమెంట్ ప్రతి సంవత్సరం పెంచుతామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ 3%, 5% అనేది మాకు 15 రోజులు, 20 రోజుల ముందరగానే చెప్పారు. మేము దానికి ఒప్పుకోనందుకే స్ట్రైక్ చేస్తూ ఉండేది. అసలు ఆ ప్రెస్ నోట్ చెప్పారు. మేము కూడా అదే విధంగా రాత్రి మేము అందరం చర్చించి మళ్ళీ ప్రెస్ నోట్ మేము రిలీజ్ చేయడం జరిగింది పబ్లిక్ డొమైన్లోకి. మాకు అసలు 3%, 5% అనేది ఎవరికి యాక్సెప్టబులే కాదు. అందుకనే మేము ఈ 11 డేస్ కంటిన్యూగా చేసింది స్ట్రైక్. అండ్ ఇప్పుడు దీనికి ఇంకా ఒప్పుకోకపోతే, మా 20%, 25% ఒప్పుకోకపోతే మేము కంటిన్యూగా ఇంకొక ఎన్ని డేస్ అయినా, 20 డేస్ అయినా, 30 డేస్ అయినా కంపల్సరీ చేయడం జరిగింది. అండ్ మాకు ఇప్పటి వరకు మీటింగ్ వచ్చేసి కేవలం 2 సార్లు మాత్రమే మీటింగ్ జరిగింది. దాంట్లో డిఎంఈతో ఒకటి, హెల్త్ సెక్రటరీతో ఒకటి, 2 మీటింగ్లు మాత్రమే జరిగింది. ఆగస్టు 10 ఒకటి, ఆగస్టు 11 ఒకటి. దాని తర్వాత మాకు ఇటువంటి కాల్ రాలేదు. జూడా రిప్రజెంటేటివ్స్తో, ఏపీ జూడా మెంబర్స్తో మాకు ఇటువంటి కాల్ రాలేదు. మేము స్ట్రైక్ కాల్ ఆఫ్ చేయట్లేదు. మేము స్ట్రైక్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. మా లాస్ట్ మీటింగ్ వచ్చేసి మాకు జరిగింది హెల్త్ సెక్రటరీ అండ్ డిఎంఈతో వచ్చేసి ఆగస్టు 15 వీడియో కాన్ఫరెన్స్. అండ్ మా స్టేట్ ప్యానల్ మెంబర్స్ 4 మెంబర్స్ మేము వెళ్ళడం జరిగింది. ఆ రోజు కూడా మాకు మీటింగ్లో క్లియర్ కట్గా చెప్పారు, మీరు సోమవారం నుంచి ఎమర్జెన్సీ సర్వీస్ ఆపద్దండి అని రిక్వెస్ట్ చేశారు. అంతే తప్ప మాకు ఎటువంటి పర్సంటేజ్ చర్చలు జరగలేదు. అండ్ నిన్న ప్రెస్ నోట్లో వాళ్ళు చెప్తున్నారు మాతో చర్చలు జరిపారు, మేము స్ట్రైక్ కాల్ ఆఫ్ చేస్తున్నాం, పిలుస్తున్నాము, వాళ్ళు ఒప్పేసుకున్నారని చాలా కాలేజెస్లో, చాలా హాస్పిటల్స్లో వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎటువంటి ఏపీ జూడా ఎవరికి స్ట్రైక్ కాల్ ఆఫ్ చేయలేదు. మేము స్ట్రైక్ కంటిన్యూ చేస్తున్నాము. మా 20% డిమాండ్, మా 25% ఆఫ్ స్టైఫండ్ డిమాండ్ నెరవేర్చే వరకు మా పోరాటం మాత్రం కంటిన్యూగా కొనసాగుతుంది. అదేవిధంగా స్టైఫండ్ ఒకటే కాదు, మాకు కంపల్సరీగా నాన్ మెడికల్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్, ఎంఎస్సీ, పిహెచ్డీ క్యాండిడేట్స్ని అసలు తీసుకోకూడదు. ఎన్ఎంసీ నామ్స్కి విరుద్ధంగా 15% నామ్స్ అనేది ఓల్డ్ అండ్ డేస్. ఇప్పుడున్న రెగ్యులేషన్స్లో ఆ 15% కూడా అక్కర్లేదు. 0% వాళ్ళందరూ కూడా ఎవరు అక్కర్లేదు. మెడికల్ కాలేజెస్లో ఎంఎస్సీ, పిహెచ్డీ క్యాండిడేట్స్ ఎవరు ఉండకూడదు. థర్డ్ డిమాండ్ వచ్చేసి మేమందరం కూడా గవర్నమెంట్ తీసుకునే 65 ఇయర్స్ ఏజ్ ఇంక్రిమెంట్ ఏదైతే ఉందో దానికి మొత్తం వ్యతిరేకిస్తున్నాము. మేము మీరు పెట్టిన పత్రికా ప్రకటన, ప్రెస్ రిలీజ్ చేసిన డాక్యుమెంట్ని మేము అన్ని కాలేజెస్, 17 మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్స్లో చెప్పడం జరిగింది. ఎవ్వరు కూడా నాట్ ఈవెన్ సింగిల్ పర్సన్ ఈజ్ యాక్సెప్టబుల్ టు 3%, 5%. ఒక్కళ్ళు కూడా యాక్సెప్ట్గా లేరు, ఎవరికి ఇష్టం లేదు. అందుకే గవర్నమెంట్ మేము కోరుకునేది ఒకటి ఏంటంటే మాకు ఇప్పటి వరకు కేవలం చర్చలు ఓన్లీ డిఎంఈ, హెల్త్ సెక్రటరీతో మాత్రమే జరిగాయి. మాకు కంపల్సరీగా హెల్త్ మినిస్టర్తో, ఫైనాన్షియల్ మినిస్టర్తో, డిప్యూటీ చీఫ్ మినిస్టర్తో, క్యాబినెట్ మినిస్టర్తో మాకు చర్చలు జరిపి తొందరగా ఒక రెజల్యూషన్ వస్తుందని మేము కోరుకుంటా ఉన్నాము. ఈరోజు ఈ 11 రోజుల సమ్మెలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఏపీ జూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్పై జూనియర్ డాక్టర్స్ స్వచ్ఛందంగా పిలుపునిచ్చింది. అందుకనే రాష్ట్రం అంతా 17 మెడికల్ కాలేజెస్లో బ్లడ్ క్యాంప్స్ బై జూనియర్ డాక్టర్స్ క్యాంపెయిన్ పెడుతున్నాము. ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడుతున్నాము. ఇక్కడ కడపలో వచ్చేసి మాకు 40 వాలంటీర్స్ బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. జూనియర్ డాక్టర్, హౌస్ సర్జన్ డాక్టర్లు, పీజీ డాక్టర్లు, అదేవిధంగా ఎస్ఆర్ డాక్టర్లు 40 మంది ముందుకు వచ్చారు వాలంటీర్గా స్వచ్ఛందంగా బ్లడ్ డొనేట్ చేయడానికి. అదేవిధంగా 6 మంది రిలే హంగర్ స్ట్రైక్ యాజ్ యూజువల్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు రిలే హంగర్ స్ట్రైక్ పీపుల్ కూడా మనకు వాలంటీర్గా ముందుకు వచ్చారు.